Welcome students, biology 10th class, chapter number 3, transportation, the circulatory system. Okay, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ల్యాబ్ యాక్టివిటీ. Aim, observation of the internal structure of the mammalian heart. సో మ్యామల్స్ యొక్క హార్ట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేయటం మన యొక్క ఎయిమ్. మెటీరియల్స్ రిక్వైర్డ్, సిన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆల్ మెమాలియన్ హార్ట్స్ ఆర్ సిమిలర్, we take the sheep's goat's heart for our observation. For this we need following materials. అంటే మెమాలియన్ హార్ట్స్ అంటే ఏంటి, హ్యూమన్ హార్ట్ తీయాల్సిన అవసరం లేదు. ఆల్ మెమాలియన్స్ అంటే మనకి దొరికే షీప్ గోట్ అవైతే మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాటి యొక్క హార్ట్ యొక్క స్ట్రక్చర్ మనకి హ్యూమన్స్ కూడా సిమిలర్గానే ఉంటుంది అనమాట. Freshly collected specimen of heart of sheep or goat from the butcher, soda straws, sharp, a long blade or scalpel, tray, a jug of water, dissection scissors, forceps. సో ఇవన్నీ కూడా మనకి మెటీరియల్స్ అనమాట మనం యొక్క యాక్టివిటీ చేయటానికి. సో ప్రొసీజర్ ఫర్ అబ్జర్వేషన్, బిఫోర్ కమింగ్ టు ద క్లాస్ వాష్ ద హార్ట్ థరోలీ సో దట్ బ్లడ్ ఈజ్ కంప్లీట్లీ డ్రైన్డ్ ఫ్రమ్ ద చాంబర్స్ ఆఫ్ ద హార్ట్. ఫస్ట్ ఏం చేయాలంటే మనం అబ్జర్వ్ చేసే ముందు నీట్గా కూడా హార్ట్ని కడిగేయాలి, ఎందుకంటే వాటిలో బ్లడ్ అనేది ఉంటుంది కదా, సో అదంతా లేకుండా. టేక్ ఏ సోడా స్ట్రాస్ అండ్ ఇన్సర్ట్ దెమ్ ఇన్ టు ద స్ట్రమ్స్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్. నోట్ యువర్ అబ్జర్వేషన్ యాజ్ యూ ప్రొసీడ్. హౌ మెనీ లేయర్స్ ఆర్ కవరింగ్ ద హార్ట్? నౌ రిమూవ్ ద లేయర్స్ కవరింగ్ ద హార్ట్ అండ్ అబ్జర్వ్. సో ఎన్ని లేయర్స్ ఉన్నాయి అని చూసి తర్వాత వాటి యొక్క లేయర్స్ని రిమూవ్ చేసుకుంటూ రావాలి. వాట్ ఈజ్ ద షేప్ ఆఫ్ ద హార్ట్? షేప్ ఏమిటి మనకి, మన షేప్ ఏ షేప్లో ఉంటుంది? హౌ మెనీ లార్జ్ బ్లడ్ వెజల్ స్టమ్స్ ఆర్ అటాచ్డ్ టు ద హార్ట్? విచ్ ఎండ్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ బ్రాడర్ అండ్ విచ్ ఎండ్ ఈజ్ ద నారో? సో ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ మనకి స్ట్రక్చర్లో వస్తాయన్నమాట. సో అబ్జర్వ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, కరోనరీ వెజల్స్ ఆన్ ద వాల్ ఆఫ్ ద హార్ట్. కరోనరీ వెజల్ అనేది ఎక్కడుంది అనేది చూడాలి. సో ఇన్ కేస్ యూ డోంట్ హ్యావ్ ఏ మోడల్ ఆఫ్ గోడ్స్ హార్ట్, లుక్ ఎట్ ద ఫిగర్స్ గివెన్ కేర్ఫుల్లీ ఫర్ అబ్జర్వేషన్. ఒకవేళ మనకి ల్యాబ్ యాక్టివిటీ చేయడానికి కూడా మనకి అవైలబిలిటీ కనుక లేదు అనుకుంటే మనకి ఈ పిక్చర్లో ఇచ్చినటువంటి స్ట్రక్చర్ని మనము చూస్తే మనకి క్లియర్గా స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అనేది అర్థమైపోద్ది అనమాట. సో ఇక్కడ మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్, బిఫోర్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇక్కడ వస్తాయన్నమాట. చూద్దాం. సో కీప్ ద హార్ట్ ఇన్ ద ట్రే ఇన్ సచ్ ఎ వే దట్ ఏ లార్జ్ ఆర్క్ లైక్ ట్యూబ్ ఫేసెస్ అప్వర్డ్స్. దిస్ ఈజ్ ద వెంట్రల్ సైడ్. అంటే మనకి ఒక హార్ట్ని మనము ట్రేలో కనుక ఉంచినట్లయితే ఈ రకంగా మనకి ఈ ట్యూబ్స్ అనేవి అవుట్ సైడ్ కనుక అపీర్ అయితే అది మనకి ఇట్లా అప్ సైడ్ ఉన్నట్లు ఇలా కనపడితే అది వెంట్రల్ సైడ్ ఆఫ్ హార్ట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నౌ టేక్ ఏ షార్ప్ బ్లేడ్ ఆర్ స్కాల్ప్, ఓపెన్ ద హార్ట్ ఇన్ సచ్ ఏ వే దట్ ద చాంబర్స్ ఆర్ ఎక్స్పోజ్డ్. సో మనకి ఈ విధంగా ఒక షార్ప్ బ్లేడ్ తీసుకొని మనకి ఇలా కనుక కట్ చేసినట్లయితే హార్ట్ని మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ అనేది ఈ రకంగా అపియర్ అవుతుంది. సో నౌ అబ్జర్వ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్, అబ్జర్వ్ ద వాల్ ఆఫ్ ద హార్ట్. సో ఇదనమాట, ఇదంతా కూడా స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. సో దీనిలో చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా హార్ట్లో ఎన్ని ఉంటాయమ్మా ఛాంబర్స్? 4 ఛాంబర్స్ ఉంటాయి. హౌ మెనీ ఛాంబర్స్ ఆర్ ప్రెజెంట్? 4 ఛాంబర్స్ ఆర్ ప్రెజెంట్. సో దీన్ని మనం ఈ పైన ఉన్న వాటిని ఏట్రియం అని, వీటిని ఏమంటారంటే వెంట్రికల్స్. కింద ఒక 1 పెయిర్ వెంట్రికల్, పైన ఏట్రియం యారికల్స్ అంటారనమాట, ఏట్రియం అంటారు వీటిని. సో ఇది వచ్చి లెఫ్ట్ సైడ్ ఉండేవేమో లెఫ్ట్ ఏట్రియము, లెఫ్ట్ వెంట్రికల్. ఇక్కడ రైట్ ఏట్రియము, రైట్ వెంట్రికల్. ఫస్ట్ ఇది చూడండి, మొత్తం మనకి ఎన్ని ఛాంబర్స్ ఉంటాయంటే 4 ఛాంబర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉండే వాటినేమో లెఫ్ట్ ఏట్రియం, అప్ సైడ్ ఏమో ఏట్రియం, కింద ఉండేది వెంట్రికల్. ఇది వచ్చేసి ఇది రైట్ ఏట్రియము, రైట్ వెంట్రికల్. ఈ 4 వచ్చేసినాయి కదా. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్, అవేంటో చూద్దాం. సో దీన్ని మనం అయోటా అంటాం. ఇది చాలా పెద్దదనమాట, బిగ్గెస్ట్ వెజల్ అన్నట్టు. ఇది అయోటా అంటారు. ఈ అయోటా నుంచి మళ్ళీ మనకి 3 ఛాంబర్స్ వచ్చినాయి. వాటిని ఇవి ఏంటంటే ఆర్టరీ టు లెఫ్ట్ ఆర్మ్. లెఫ్ట్ ఆర్మ్ అంటే మన హ్యాండ్ ఉంది కదమ్మా, లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి దానిలోకి వెళ్తుంది ఇది. ఇవి 2 ఆర్టరీస్ టు హెడ్, ఇవి హెడ్కి వెళ్తాయి అనమాట. ఆర్టరీస్ టు హెడ్ గుర్తుపెట్టుకోండి. ఇదేమో ఆర్టరీస్, ఇవన్నీ కూడా ఆర్టరీ. ఇది అయోటా అంటారు. దీని నుంచి 3 ఛాంబర్స్ వస్తాయి. అదొకటి వచ్చేసి లెఫ్ట్ ఆర్మ్లోకి వెళ్ళేది, ఒకటి హెడ్లోకి వెళ్తుంది అనమాట. తర్వాత ఇక్కడ మనకి బ్లూ కలర్లో 2 ఉన్నాయి. అవి ఏంటి? వీటిని పల్మనరీ ఆర్టరీస్ అంటారు. వీటిని ఏమంటారంటే పల్మనరీ ఆర్టరీ అంటారు. దీన్ని సుపీరియర్ వీనా కావా అంటారు. ఇక్కడ ఇన్ఫీరియర్ వీనా కావా అంటే ఇది మనకి ఇలా లేటరల్ సైడ్, బ్యాక్ సైడ్ ఆఫ్ హార్ట్లో ఇలా కనిపిస్తుంది అనమాట. మనకి అప్ సైడ్ వెంట్రల్ సైడ్లో ఇలా కనపడుతుంది. దీనేమో సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా అంటే దీనేమో పల్మనరీ ఆర్టరీ అంటారు. పల్మనరీ ఆర్టరీ యొక్క లెఫ్ట్ బ్రాంచ్ ఇటు సైడ్ ఉండేదంతా లెఫ్ట్, ఇటు సైడ్ ఉండేదంతా రైట్ అనమాట.
సో పల్మనరీ ఆర్టరీ వచ్చేసి లెఫ్ట్ బ్రాంచ్ రైట్ బ్రాంచ్, లెఫ్ట్ బ్రాంచ్ రైట్ బ్రాంచ్. ఇప్పుడు అర్థమైందా? సో మొత్తం హార్ట్లో మనకి 4 ఛాంబర్స్ ఉంటాయి. వీటిని ఏమో ఏట్రియమ్స్, ఆరికల్స్, వెంట్రికల్స్ అనేసి అంటారు. సింగిల్ అయితే ఏట్రియము, వెంట్రికల్ అనేసి ఇట్లా అంటారు, లెఫ్ట్ రైట్. తర్వాత మనకి ఇక్కడ పెద్ద బిగ్గెస్ట్ వన్ వచ్చేసి అయోటా. ఈ అయోటా నుంచి వచ్చేది 3, ఒకటేమో ఆర్మ్కి వెళ్తుంది, లెఫ్ట్ ఆర్మ్కి, తర్వాత 2 ఏమో హెడ్కి వెళ్తాయి. దీన్ని మన సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా అంటారు. ఇది వచ్చి పల్మనరీ ఆర్టరీ అంటారు. దీన్ని పల్మనరీ ఆర్టరీ, బ్లూ కలర్లో కనపడుతుంది పల్మనరీ ఆర్టరీ. సో ఇది ఎందుకు ఇలా కనపడుతుంది మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. లెఫ్ట్ సైడ్ ఉండేది లెఫ్ట్, రైట్ సైడ్ ఉండేది రైట్. ఇంతటితో అర్థమైపోయింది కదా మనకి. సో ఇది తర్వాత ఇక్కడ మనకి సెమీ ల్యూనార్ వాల్వ్ ఇన్ ద పల్మనరీ ఆర్టరీ. సెమీ ల్యూనార్ వాల్వ్, దీన్ని ఏమంటారంటే సెమీ ల్యూనార్ వాల్వ్ ఇన్ ద పల్మనరీ ఆర్టరీ. ఇది వచ్చేసి లెఫ్ట్ ఏట్రియో వెంట్రిక్యులర్ వాల్వ్. దీన్ని ఏమంటారు? లెఫ్ట్ ఏట్రియో వెంట్రిక్యులర్. అంటే ఈ ఏట్రియం అనేది వెంట్రికల్కి ఎలాగ ఓపెన్ అయ్యేటప్పుడు ఉండేటటువంటి వాల్వ్ అనమాట. ఇది ఇలా క్లోజ్ అండ్ అవ్వాలి కదా, అది వాల్వ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి రైట్ ఏట్రియో వెంట్రిక్యులర్ వాల్వ్ అనేది ఇక్కడ మనకి ఉంటుంది అనమాట. సో ఇవి మనకి ఇక్కడ మళ్ళీ 2 ఉన్నాయి చూసారా, ఇటు 2, 2, 1 pair, ఇక్కడ 1 pair, ఇక్కడ. ఈ రైట్ వచ్చి లెఫ్ట్ పల్మనరీ వీన్స్, రైట్ పల్మనరీ వీన్స్. ఇదేమో పల్మనరీ ఆర్టరీ, ఇది పల్మనరీ వీన్. అలా గుర్తుపెట్టుకోండి, పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వీన్. ఇక్కడ కూడా పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వీన్. లెఫ్ట్ సైడ్ ఉండేదేమో లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీ, లెఫ్ట్ పల్మనరీ వీన్. రైట్ సైడ్ ఉండేదేమో రైట్ పల్మనరీ ఆర్టరీ, రైట్ పల్మనరీ వీన్. ఇది వచ్చి అయోటా. సో ఇది ఆర్టరీ టు ద లెఫ్ట్ ఆర్మ్, ఆర్టరీ టు హెడ్. ఇంకేముందమ్మా కన్ఫ్యూజన్, చాలామంది హార్ట్ స్ట్రక్చర్ని చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు, ఈ పార్ట్స్ అన్నీ కన్ఫ్యూజన్గా ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని 2గా డివైడ్ చేసుకోవాలి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఇటు సైడ్ ఎప్పుడంటే మన రైట్ సైడ్ ఉండేది ఎప్పుడు లెఫ్ట్ అవుతుంది మనకి అనమాట, మన హ్యాండిల్ చూసుకున్నట్లయితే. సో అలా తీసుకున్నారనుకోండి మనకి లెఫ్ట్ రైట్ అనేది ఫస్ట్ తీసుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బ్రాంచెస్ గుర్తుపెట్టి, లేదంటారా ఫస్ట్ నుంచి పైనుంచి రండి. ఇక్కడ మీకు క్లియర్గా 2 types కనపడుతుంది, మనకు 3 types కనపడ్డాయి మనకి. సో ఈ 3 ఏంటనేది గుర్తుపెట్టేసుకోండి. తర్వాత ఈ ఛాంబర్స్, తర్వాత ఈ వాల్వ్, అంతే. సో దిస్ ఈస్ ద సింపుల్ పార్ట్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ద వాల్ ఆఫ్ ద హార్ట్ యూనిఫామ్ త్రూ అవుట్. సో హౌ మెనీ ఛాంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద హార్ట్ ఆర్ ఈ క్వశ్చన్ అన్నింటి ఆన్సర్స్ మనకి ఇక్కడ వస్తాయి. ఇది డిస్కస్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది నేను చెప్తాను, ఓకేనా. సో యూ కెన్ అబ్జర్వ్ వైట్ కలర్డ్ స్ట్రక్చర్ ఇన్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ద హార్ట్. నోట్ డౌన్ ద సైజ్, షేప్ అండ్ విచ్ పార్ట్ దే ఆర్ అటాచ్డ్. సో ఇదంతా కూడా మీరు హార్ట్ని డైరెక్ట్గా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీరే దీనికి ఆన్సర్ చేస్తారు. సో దీని అన్నింటినీ కూడా మీరు ఒక నోట్ని రాసేసి కంపేర్ చేసుకోవాలి. సో ద హార్ట్ ఈజ్ ఏ పేర్ షేప్డ్ స్ట్రక్చర్. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ అన్నాడు ఇక్కడ, పియర్ షేప్, ట్రయాంగిల్ ఇన్ అవుట్లైన్. సో పైకి చూస్తే మనకి అవుట్లైన్గా అవుట్ సైడ్ ఎలా అపీర్ అవుతుందంటే ట్రయాంగిల్గా అపీర్ అవుతుంది. సో వైడర్ ఎట్ ద యాంటీరియర్ అండ్ నారో ఎట్ ద పోస్టీరియర్ ఎండ్. సో యాంటీరియరు, పోస్టీరియర్. యాంటీరియర్ అంటే పైన ఉండేదాన్ని యాంటీరియర్ అని, కింద ఉండేదాన్ని పోస్టీరియర్ అని అంటారు. సో యాంటీరియరు, పోస్టీరియర్. సో మనకి ఇక్కడ ఏమన్నాడు, మొత్తం ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది మనకి, పేర్ షేప్ మొత్తము. కానీ అవుట్ సైడ్ వచ్చేటప్పటికి ట్రయాంగిల్ షేప్లో వచ్చి వైడ్, యాంటీరియర్ ఎలా ఉంది చూడండి, వైడ్గా ఉండి కోన్ షేప్లో వచ్చింది, అందుకే ఇది ట్రయాంగిల్గా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే పోస్టీరియర్ అంటారు, దీన్ని యాంటీరియర్ అంటారు. యాంటీరియర్ వైడర్గా ఉంటుంది, పోస్టీరియర్ వచ్చేసి కోన్ షేప్గా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట, ఓకేనా. ఇప్పుడు అర్థమైందా, పియర్ షేపు, ట్రయాంగిల్ ఇన్ అవుట్లైన్ వచ్చి అవుట్ సైడ్ వచ్చి ట్రయాంగిల్ ఇన్ అపియరెన్స్, తర్వాత వచ్చేసి వైడర్ యాంటీరియర్, తర్వాత వచ్చేసి కోన్ షేప్ పోస్టీరియర్, నారో పోస్టీరియర్. ద హార్ట్ ఈజ్ కవర్డ్ బై 2 layers ఆఫ్ మెంబ్రెయిన్స్. ఇందా క్వశ్చన్ అడిగాడు కదా, హౌ మెనీ లేయర్స్ ఆర్ ప్రెజెంట్ అని చెప్పేసి 2 layer మెంబ్రెయిన్. 2 layers మెంబ్రెయిన్లు ఎన్ని ఉంటాయంటే 2 layers. ద మెంబ్రెయిన్స్ ఆర్ కాల్డ్ పెరికార్డియల్ మెంబ్రెయిన్స్. మెంబ్రెయిన్స్ని ఏమంటారమ్మా, పెరికార్డియల్ మెంబ్రెయిన్స్ అంటారు. ఏమంటారు, పెరికార్డియల్ మెంబ్రెయిన్స్. ఇప్పుడు అర్థమైందా. సో హార్ట్కి మనకి ఎన్ని లేయర్స్ ఉంటాయి, 2 layers ఉంటాయి. వాటిని ఏమంటారు, కార్డియల్ మెంబ్రెయిన్ అంటారు. కార్డియా అంటేనే హార్ట్ కాబట్టి పెరి అంటే అవుట్ సైడ్, పెరికార్డియల్ మెంబ్రెయిన్. ఈ పెరికార్డియల్ మెంబ్రెయిన్కి 2 లేయర్లకి మధ్యలో స్పేస్ ఉంటుంది అన్నమాట. ఏముంటుందమ్మా, స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో మనకి ఒక లిక్విడ్ అనేది ఇక్కడ చూడండి. సో ద స్పేస్ బిట్వీన్ దీస్ 2 layers ఆర్ ఫిల్డ్ విత్ పెరికార్డియల్ ఫ్లూయిడ్ విచ్ ప్రొటెక్ట్స్ ద హార్ట్ ఫ్రమ్ ద షాక్స్. సో ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనే మెయిన్ ఫ్లూయిడ్ అంటే 2 layers మధ్య, పెరికార్డియల్ మెంబ్రెయిన్స్కి మధ్యలో ఉన్న స్పేస్లో ఉండే ఫ్లూయిడ్ని పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేసి అంటారు. ఈ
పెరికార్డియల్ ఫ్లూయిడ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇట్ ప్రొటెక్ట్స్ ద హార్ట్ ఫ్రమ్ ద షాక్స్. సో మనం ఎగిరెగిరి పడతాం, పైనుంచి దూకుతాం, ఎన్నో యాక్టివిటీస్ చేస్తుంటాం, దానివల్ల మనకి చాలా ప్రెజర్ పడుతుంది హార్ట్ మీద. సో ఈ ప్రెజర్ పడకుండా ఫస్ట్ మనకి రిబ్ కేజ్ అనేది ఫస్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది. అక్కడి నుంచి దాటిన తర్వాత కూడా చిన్న చిన్న షాక్స్ను కూడా ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది హార్ట్ని బ్రేక్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. ద హార్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్ బై గ్రూవ్స్. సో మొత్తం మనకి 4 ఛాంబర్స్ అంటాం కదా, ఆ 4 ఛాంబర్స్గా హార్ట్ ఎలా డివైడ్ అయ్యింది అంటే గ్రూవ్స్ వల్ల. ఓకే, 2 అప్పర్ పార్ట్స్ ఆర్ కాల్డ్ ఏట్రియా ఆర్ ఆరికల్స్. ఏట్రియా అంటే మనకి ఏట్రియం అంటే సింగిల్ అనమాట, సింగులర్ ప్లూరల్ అంటాం కదా ఇంగ్లీష్లో, అట్లాగా ఏట్రియా ఆర్ ఆరికల్స్ రెండు ఒకటే. ఏట్రియా ఆర్ ఆరికల్స్ అది ఎక్కడ ఉంటాయమ్మా? అప్పర్ పార్ట్లో ఉంటాయి. మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ రెండైతే ఏట్రియా లేదా ఏట్రియం ఆర్ ఆరికల్స్. ఓకేనా, రెండైతే ఆరికల్స్, ఒకటైతే ఏట్రియం ఆర్ ఏట్రియా. నెక్స్ట్ ద లోయర్ వన్స్ ఈజ్ కాల్డ్ వెంట్రికల్స్. సేమ్ అంతే, వెంట్రికల్స్. So ventricle or ventricles. So the left atrium and ventricle are smaller when compared to the right atrium and ventricle. సో ఇది బాగా చూడండి అమ్మా, లెఫ్ట్ ఏట్రియము వెంట్రికల్ అనేది చిన్నదిగా ఉంటుంది. లెఫ్ట్ ఏట్రియము వెంట్రికల్ అనేది స్మాలర్ వెన్ కంపేర్డ్ టు ద రైట్. The blood vessels found in the walls of the heart are coronary vessels which supply blood to the muscles of the heart. The blood vessels found in the walls, very very important. Before కూడా అడిగారు మీరు కరోనరీ వెజల్స్ని అబ్జర్వ్ చేశారనే క్వశ్చన్ వచ్చింది మనకి యాక్టివిటీలో. అవును, ఈ కరోనరీ వెజల్స్ అనేవి మన హార్ట్ని చూడంగానే పైన అంతా కనపడతాయి అన్నమాట మెంబ్రెయిన్లో. సో అవి ఎక్కడుంటాయంటే వాల్స్లో ఉంటాయి. ఎందుకు? దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమిటి? బ్లడ్ సప్లై, మజిల్స్ ఆఫ్ ద హార్ట్కి కూడా బ్లడ్ సప్లై కావాలి కదా. ఎందుకని? మజిల్స్లో కూడా సెల్స్ ఉంటాయి కదా, మరి ఆ సెల్కి కూడా ఫుడ్, ఎనర్జీ, అన్ని మెటబాలిక్ యాక్టివిటీ ప్రతి సెల్లో జరగాలి కదా. కాబట్టి ఈ మజిల్స్ ఆఫ్ ద హార్ట్కి బ్లడ్ సప్లై అనేది ఎలా జరుగుతుంది అంటే కరోనరీ వెజల్స్ ద్వారా. ఎట్లాగమ్మా? కరోనరీ వెజల్స్. ఓకే, ఇది అండర్లైన్ చేసుకొని ఒక బిట్ లాగా కూడా మీరు ఫామ్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్, ఈ వర్డ్ మర్చిపోతుంటాం మనం, అందుకని బాగా చదవండి. కరోనరీ వెజల్స్ ఎక్కడుంటాయంటే ఎక్కడుంటాయి అబ్బా, ఎక్కడుంటాయి అని చెప్పేసి ఆలోచిస్తాం. ఎక్కడుంటాయంటే వాల్స్ ఆఫ్ ద హార్ట్లో ఉంటాయి, వాల్స్ ఆఫ్ ద హార్ట్లో ఉంటాయి. ద వాల్స్ ఆఫ్ ద వెంట్రికల్స్ ఆర్ రిలేటివ్లీ థిక్కర్ దాన్ ఆట్రియల్ వాల్స్. అంటే వెంట్రికల్స్ యొక్క వాల్, ఇందాక ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు, ఈ యొక్క వాల్స్ యొక్క థిక్నెస్ అంతా ఒకటిగా ఉంటుందా అని. ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకని? వెంట్రికల్స్ యొక్క వాల్ థిక్కర్గా ఉంటాయి ఏట్రియల్ వాల్స్ కంటే. ఇది ఎందుకంటే అది ఫంక్షన్ జరిగేటప్పుడు మనకి కింద పుషింగ్ అనేది జరుగుతుంది అన్నమాట, ప్రెజర్ ఎక్కువ పడుతుంటుంది అన్నమాట. సో దానివల్ల కింద థిక్గాను, అంటే వన్ కంపేర్డ్ టు ద అన్నాడు. ఓకేనా? ఇన్ అవర్ అబ్జర్వేషన్ we find that the heart has 4 chambers in it. On the left side 2 chambers are present. One is anterior and the other is the posterior. మీరు యాంటీరియర్ పోస్టీరియర్ అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. యాంటీరియర్ అంటే అప్పర్, పోస్టీరియర్ అంటే డౌన్. యాంటీరియర్ అంటే అప్పర్, పోస్టీరియర్ అంటే డౌన్. అంటే యాంటీరియర్ అంటే హెడ్ అనుకోండి. సో లోయర్ పార్ట్ అంటే మన కింద లెగ్ సైడ్ అది పోస్టీరియర్, అలా అన్న గుర్తుపెట్టుకోండి. సో మనకి ఈ యాంటీరియరు ఇలా చూసుకున్నట్లయితే లెఫ్ట్ ఏట్రియము లెఫ్ట్ వెంట్రికల్, రైట్ ఏట్రియము రైట్ వెంట్రికల్, యాంటీరియరు పోస్టీరియరు. ఓకేనా? అదే ఇలా చూసుకున్నట్లయితే మనకి రెండేముంటాయి ఇక్కడ, 2 వచ్చేసి ఆరికల్స్ వెంట్రికల్స్, ఆరికల్స్ వెంట్రికల్స్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, how many blood vessels are attached to the heart? Are all the blood vessels are rigid? How many of them are rigid? సో ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి ఆన్సర్లు. చూడండి, ద రిజిడ్ వెజల్స్ ఆర్ కాల్డ్ arteries. The rigid vessels are called arteries. Originate from the heart and supply blood to various organs in the body. The larger artery is the aorta. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రిజిడ్ అంటే కొంచెం థిక్గా ఉంటుంది అనమాట, వాల్స్ కానీ అవి కానీ. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే హార్ట్ నుంచి వస్తాయి. ఆర్టరీస్ ఎక్కడి నుంచి వస్తాయమ్మా? హార్ట్ నుంచి వచ్చి ఎక్కడికి మజిల్స్కి కానీ బాడీ పార్ట్స్కి అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. అదే వాడు చెప్పింది. వీటన్నిటిలో కంటే బిగ్గెస్ట్ అయోటా ఏది, బిగ్గెస్ట్ ఆర్టరీ ఏది అని అడుగుతాడు. అయోటా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బిగ్గెస్ట్ ఆర్టరీ ఫ్రమ్ ద హార్ట్ ఈజ్ కాల్డ్ అయోటా. సో ఇక్కడ వేరియస్ ఆర్గాన్స్కి వెళ్తుంది అనమాట. వేరియస్ ఆర్గాన్కి బ్లడ్ని వేరియస్ ఆర్గాన్స్కి, హార్ట్ నుంచి వేరియస్ ఆర్గాన్కి తీసుకెళ్తాయి.
ఓకేనా. ఎందుకని ఆర్టరీస్లో ఎప్పుడు కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆర్ గుడ్ బ్లడ్ అని అంటాం, గుడ్ బ్యాడ్ అంటాం. గుడ్ బ్యాడ్ అంటే మంచిది చెడ్డదని కాదు, ఏదైతే ఆక్సిజన్తో మిక్సప్ అవుతుందో అది మనకి యూస్ఫుల్ కదా, అందుకనే దాన్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆర్ గుడ్ బ్లడ్ అని అంటారు. మెయిన్ ఆర్టరీసే కదమ్మా మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేసేది. సో అందువల్ల అనమాట, అందుకనే మనకి ఆర్టరీస్ ఎప్పుడు రెడ్డిష్ కలర్లో ఉంటాయి. ఎందుకని అంటే అవి ఆక్సిజన్తో కంబైండ్ అయ్యి ఉంటుంది అనమాట, హిమోగ్లోబిన్, అది అర్థమే తెలుసు కదా, చిన్నప్పుడు చదివేసి ఉంటాం మనం. సో ద రిలేటివ్లీ స్మాలర్ వన్ ఈస్ పల్మనరీ ఆర్టరీ విచ్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద లంగ్స్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఆర్టరీ అంటే రెడ్ కదా అన్నారు కదా మేడం, ఇదేంటి మరి బ్లూగా ఉంది అన్నారు. సో దీన్ని ఏమన్నారమ్మా, పల్మనరీ ఆర్టరీ అన్న. ఈ పల్మనరీ ఆర్టరీ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందని చెప్పాడమ్మా, ఒకసారి ఇక్కడ చూడండి, పల్మనరీ ఆర్టరీ ఒకసారి చూడండి, బాగా ద రిలేటివ్లీ స్మాలర్ వన్ ఈస్ కాల్డ్ పల్మనరీ ఆర్టరీ విచ్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద లంగ్స్, ఫ్రమ్ ద హార్ట్ టు ద లంగ్స్, హార్ట్ నుంచి లంగ్స్కి తీసుకెళ్ళేది అనమాట. కాబట్టి ఏదైనా సరే చూడండి, లంగ్స్ నుంచి హార్ట్కి కనెక్ట్ అయ్యేది ఆర్టరీ అయినా వీన్ అయినా దాని ముందు మనం ఏం చేరుస్తామంటే పల్మనరీ అని చేరుస్తాం. దాన్ని ముందు ఏం చేస్తామంటే పల్మనరీ. దీని యొక్క ఫంక్షన్ అనేది ఆపోజిట్గా ఉంటుంది, ఏంటనేది చూద్దాం. సో ద లెస్ రిజిడ్ వెజిల్స్ ఆర్ ద వీన్స్. లెస్ రిజిడ్ అంటే రిజిడిటీ డిఫరెన్సెస్ అడిగినప్పుడు మనం చిన్నప్పుడు ఆర్టరీస్కి వీన్స్కి చూసుకున్నట్లయితే వీన్స్లో రిజిడిటీ కొంచెం తక్కువే ఉంటుంది. విచ్ బ్రింగ్ బ్లడ్ ఫ్రమ్ ఆల్ బాడీ పార్ట్స్ టు ద హార్ట్. సో ఇదేం చేస్తుంది, ఆల్ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ని మనకి తీసుకొస్తుంది వీన్స్. గుర్తుందా, ఆర్టరీ ఏం చేస్తుందమ్మా, హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి బ్లడ్ని క్యారీ చేస్తే వీన్స్ ఏం చేస్తుంది, సో బ్లడ్ని రిమైనింగ్ ఆల్ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి తీసుకొని వస్తాయి. ద వీన్ విచ్ ఈజ్ అట్ ద యాంటీరియర్ ఎండ్ ఆఫ్ ద right side of the heart is superior vena cava, so which collects blood from anterior parts of the body. So superior vena cava అనేది ఉంది కదా, దీని యొక్క మెయిన్ పని ఏమిటి, యాంటీరియర్ పార్ట్స్ నుంచి అంటే పైన మనకి హెడ్ కానివ్వండి అలాంటి వాటిల నుంచి తీసుకొని బ్లడ్ని హార్ట్లోకి తీసుకొస్తుంది. ద వీన్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ వచ్చి ఇన్ఫీరియర్ వీనా కేవా. ఇక్కడ చూడండి అమ్మా, సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా. సుపీరియర్ అనేది యాంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, హెడ్ కానివ్వండి మనకి ఆర్మ్స్ కానివ్వండి అలాంటి వాటి నుంచి బ్లడ్ని హార్ట్కి పంప్ చేస్తే, ఇదేమో లోయర్ పార్ట్స్ నుంచి బ్లడ్ని తీసుకొని వస్తుంది అనమాట. సో ద టూ ఏట్రియా అండ్ ద టూ వెంట్రికల్స్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై మస్కులర్ పార్షన్ కాల్డ్ సెప్టా. ద ఓపెనింగ్స్ బిట్వీన్ ఏట్రియా అండ్ వెంట్రికల్స్ ఆర్ గార్డెడ్ బై ద వాల్స్. సో మా రెండింటిని డివైడ్ చేసేదాన్ని సెప్టా అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సెప్టా గార్డ్ చేయడానికి వాల్స్ అనేవి ఉంటాయి, ట్రైక్యాప్సిడ్ బైక్యాప్సిడ్ వాల్స్ అనేవి ఉంటాయి. సో ఇన్ ద రైట్ ఏట్రియం వీ కెన్ అబ్జర్వ్ ద ఓపెనింగ్స్ ఆఫ్ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వెనా కేవా. ఇన్ ద లెఫ్ట్ ఏట్రియం వీ కెన్ అబ్జర్వ్ ద ఓపెనింగ్స్ ఫ్రమ్ పల్మనరీ వీన్స్ దట్ బ్రింగ్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్. ఇన్ ద రైట్ ఏట్రియం వీ కెన్ అబ్జర్వ్ ద, రైట్ ఏట్రియంలో మనము ఏం ఓపెనింగ్స్ అబ్జర్వ్ చేస్తాము, సుపీరియర్ ఇన్ఫీరియర్ వెనా కేవా అనేది ఈ యొక్క ఏట్రియంలోకి ఓపెన్ అయ్యి ఉంటుంది. అండ్ వీ కెన్ అబ్జర్వ్ ద ఓపెనింగ్ ఫర్ పల్మనరీ వీన్స్. పల్మనరీ వీన్స్ కూడా మనకి ఈ యొక్క రైట్ ఏట్రియంలోకి ఓపెన్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇది లంగ్స్ నుంచి బ్లడ్ని తీసుకొని వస్తుంది ఈ పల్మనరీ వీన్స్ అనేవి. ఫ్రమ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికల్ ఎ థిక్ బ్లడ్ వెజల్స్ కాల్డ్ అయోటా అరైజెస్. సో మనకి ఎక్కడ అయోటా అనే ఎక్కడి నుంచి వస్తుంది అంటే లెఫ్ట్ వెంట్రికల్ నుంచి వస్తుంది. మనకి ఎక్కడి నుంచి వస్తుందమ్మా, ఇక్కడ చూడండి, ఇది కూడా డయాగ్రామ్. ఇక్కడ మనకి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఇటు నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. ఇది అయోటా అనేది లెఫ్ట్ వెంట్రికల్ నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది లెఫ్ట్ వెంట్రికల్. సో ఫ్రమ్ ది వెంట్రికల్ థిక్ బ్లడ్ వెజల్స్ ఇట్ సప్లైస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద బాడీ పార్ట్స్. దీని యొక్క పని ఏమిటి, అయోటా యొక్క పని సప్లైస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద బాడీ పార్ట్స్. ఫ్రమ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద రైట్ వెంట్రికల్, అప్పర్ పార్ట్ ఆఫ్ ద right ventricle pulmonary artery arises that supplies deoxygenated blood to the lungs. Deoxygenated pulmonary ventricle, pulmonary artery ఏం చేస్తే చూడండి అమ్మా, ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్ పల్మనరీ ఆర్టరీ అరేజెస్. ఇట్ ఈజ్, మరి ఆర్టరీ అంటే ఏంటి మేడం, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అన్నారు కదా, మరి ఇదేమిటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే పల్మనరీ ఆర్టరీ కదా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, మనకి లంగ్స్కి వస్తుంది. బ్లడ్ టు ద లంగ్స్, లంగ్స్ టు ద లంగ్స్ అనమాట. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద లంగ్స్, లంగ్స్లోకి తీసుకెళ్తుంది అనమాట. అదొక్కటి డిఫరెన్సెస్ అనమాట. మామూలుగా ఆర్టరీలో అయితే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ అని చెప్పాలి. మనం డిఫరెన్స్ చదివేటప్పుడు కూడా ఆర్టరీస్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ అనేది చదువుతాం అనమాట. ఓకేనా. ఆఫ్టర్ కేర్ఫుల్లీ ఎగ్జామినేషన్ వీ కెన్ అబ్జర్వ్ వాల్స్ ఇన్ ద పల్మనరీ ఆర్టరీ ఆర్ అయోటా యాజ్ వెల్.
ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. సో మీరు ఏం చేస్తారంటే చాలా స్లోగా పాయింట్ వైజ్ చదువుకొని ప్రతిదీ ఒక నోట్ డౌన్ చేసుకొని మీరు ఒక్కొక్క పార్ట్ తీసుకోండి. ఇప్పుడు హార్ట్ తీసుకున్నారు, సో ఇప్పుడు అయోటా ఉంది. ఈ అయోటా ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇక్కడ లెఫ్ట్ ఏట్రియం నుంచి వస్తుంది. ఇదేం తీసుకెళ్తుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ని బాడీ పార్ట్స్కి తీసుకెళ్తుంది. తర్వాత అదే పల్మనరీ ఆర్టరీ వచ్చేటప్పటికి ఏమవుతుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని టు ద లంగ్స్కి అనమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి వెంట్రికలు ఉన్నాయి. ఇవన్నీ ప్రతి పార్ట్ గురించి మీకు క్లారిటీ రావాలన్నమాట. ఇన్ఫీరియర్ వీనా కేవా అంటే ఏమిటి, సుపీరియర్ ఇది దేనిలోకి ఓపెన్ అయి ఉంటుంది, తర్వాత ఈ బ్లడ్ అనేది ఎక్కడికి తీసుకెళ్తుంది. అలాగా మీరు పాయింట్ వైజ్ కనుక చదువుకొని చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఈ డయాగ్రామ్ను 1 or 2 చాలా ఈజీ 1 or 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నారంటే మీకు ఇదేం పెద్ద కష్టం అనేది ఉండదు. కొంచెం ఇంపార్టెంటే, కొంచెం ఎక్కువ చదవటం కూడా బెటర్ అనమాట. బిట్స్గా కూడా 1 మార్క్ క్వశ్చన్స్గా బిట్స్గా కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఈ బ్లడ్ వెజల్స్ అండ్ సర్క్యులేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్స్ స్టూడెంట్స్.